హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ రావడానికి మినిమమ్ స్కిల్స్ ఏం రిక్వైర్మెంటో గురించి అయితే తెలుసుకుందాం. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. మినిమమ్ స్కిల్స్ రిక్వైర్డ్ టు గెట్ ఎ సాఫ్ట్‌వేర్ జాబ్. మీరు సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ట్రై చేస్తున్నారా? మీకు ఖచ్చితంగా ఈ స్కిల్స్ అనేవి ఉండాల్సిందే. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేవి మీకు తెలియాలి. ఎప్పుడు చూడు ఫండమెంటల్స్ అనేవి ఎందుకంత ఇంపార్టెంట్ అంటూ ఉంటారు? బికాస్ ఫండమెంటల్స్ బేసిక్స్‌లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయండి. అట్‌లీస్ట్ ఒక్క ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీదైనా, లాంగ్వేజ్ మీదైనా మీకు నాలెడ్జ్ ఉండాలి. అట్‌లీస్ట్ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీదైనా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో, మీరు జీరో కోడింగ్ నాలెడ్జ్ నుండి నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుండి వస్తే పైథాన్ అనేది బెస్ట్ అండి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే జావా స్క్రిప్ట్ కానీ జావా, సి షార్ప్, సి ప్లస్ ప్లస్. సో, సి అయితే ఎక్కువగా ఎవరు యూజ్ చేయట్లేదు. అదర్ దాన్ థట్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒకటి చూజ్ చేసుకోండి. ప్రెజెంట్ ఐటీ ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ ఫ్యూచర్‌లో గ్రోత్ ఉన్నది చూజ్ చేసుకోండి. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కోర్ కాన్సెప్ట్స్ లైక్ మీరు ఖచ్చితంగా వేరియబుల్స్, లూప్స్, కండిషన్స్, ఫంక్షన్స్ ఈ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ చేయాలండి. ప్రతీది కూడా యూజ్ కేసెస్ తెలుసుకుంటూ నేర్చుకోండి. అంటే లైక్ వేరియబుల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు? ఎలా డిఫైన్ చేస్తారు? ఎగ్జాంపుల్స్. లూప్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు? లూప్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాటి యొక్క యూజ్ కేసెస్ ఏంటి? సింటాక్స్ ఏంటి? ఇలా అండ్ వాటికి రిలేటెడ్‌గా కోడింగ్ ఎక్సర్‌సైజెస్ ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ నేర్చుకోండి. ఓకేనా? బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయండి. లాజిక్ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ప్రతిరోజు కూడా స్మాల్ ప్రోగ్రామ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రాయండి. తర్వాత డేటా స్ట్రక్చర్స్ బేసిక్స్ లైక్ ఇండెక్సింగ్, స్లైసింగ్, లిస్ట్, అరేస్, డిక్షనరీ, హాష్ మ్యాప్స్, స్ట్రింగ్స్, సెర్చ్ ఆల్గరిథమ్స్, సార్టింగ్ బేసిక్స్ వీటి గురించి అయితే కంప్లీట్ చేయండి. బేసిక్ అండర్‌స్టాండింగ్ సరిపోతుంది. బేసిక్ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్లైసింగ్ నేర్చుకున్నాం అనుకోండి. స్లైసింగ్‌లో ఫార్వర్డ్ డైరెక్షన్ ఎలా స్లైసింగ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఎలా స్లైసింగ్ చేయొచ్చు, ఫార్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ ఇండెక్సింగ్‌తో ఎలా స్లైసింగ్ చేయొచ్చు, నెగెటివ్ ఇండెక్సింగ్‌తో ఎలా స్లైసింగ్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా బ్యాక్వర్డ్ డైరెక్షన్‌లో కూడా పాజిటివ్, నెగెటివ్ ఇండెక్సింగ్‌తో ఎలా స్లైసింగ్ చేయొచ్చు. అట్లా బేసిక్ అండర్‌స్టాండింగ్ నేర్చుకుంటే సరిపోతుంది. అడ్వాన్స్‌డ్ అయితే అవసరం లేదండి. జస్ట్ ఫండమెంటల్స్ అయితే కవర్ చేయండి. తర్వాత టూల్స్ అండ్ టెక్నాలజీ. మినిమమ్ టూల్స్ అయితే తెలియాలండి. లైక్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీఎస్ కోడ్, జూపిటర్ నోట్‌బుక్, గూగుల్ కొలాబ్ ఇట్లాతో పాటు గిట్ అండ్ గిట్‌హబ్. బేసిక్ ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్ అండి. డేటాబేస్ క్వెరీస్ తెలియాలి. లైక్ డీడీఎల్, డీఎంఎల్, డీసీఎల్, టీసీఎల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకోండి. అండ్ ఏపీఎస్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఇంటిగ్రేషన్ చేయాలి? అసలు ఈ ఏపీఎస్ ఎలా వర్క్ అవుతాయి? బేసిక్స్ నేర్చుకోండి సరిపోతుంది కదా! బేసిక్ డీబగ్గింగ్ నాలెడ్జ్ తెలియాలండి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయండి. లైక్ టు డూ లిస్ట్, వెదర్ యాప్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ ఇట్లాంటి మినిమమ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి. సో, తర్వాత ప్రాజెక్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్. ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా గిట్‌హబ్ రిపోజిటరీలో యాడ్ చేయండి. రిపోజిటరీ లింక్ అనేది మీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి. సో, రెజ్యూమేలో లింక్స్ ఉండడం వల్ల జాబ్ డిస్క్రిప్షన్ రిలేటెడ్‌గా స్కిల్స్ అనేవి మీ రెజ్యూమేలో అప్ టు డేట్ పెట్టుకోవడం వల్ల షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అట్‌లీస్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేయండి. ఫ్రెషర్ అయితే గనక. CRUD అప్లికేషన్స్ ఉండేలాగా చూసుకోండి. అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ లైక్ టు డూ లిస్ట్ గాని, డిక్షనరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వీటిల్లో CRUD ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. మినిమమ్ వెబ్ యాప్ లైక్ కామర్స్ లేతే ఆటోమేషన్ స్క్రిప్ట్స్ లైక్ వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్స్ గాని, ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్స్ లాంటివి చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంటేనండి. సో, మీ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది ఏంటి? సో, మీ ప్రాజెక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి క్లియర్‌గా. అందులోనే కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి తెలుస్తది. బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అయితే ఉండాలండి. ఓకేనా? సో, ఈ ప్యాటర్న్ ఫాలో అవుతే మీకు సాఫ్ట్‌వేర్ జాబ్‌కి కావాల్సిన స్కిల్స్ అనేవి కంప్లీట్ అయినట్టేనండి. సో, మీరు సాఫ్ట్‌వేర్ జాబ్‌కి రావడానికి అది కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక కోర్స్ అనేది లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ ఏప్రిల్ 18 నుండి అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. సో, 45 డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. కంప్లీట్‌గా తెలుగు లాంగ్వేజ్‌లోనే టీచింగ్ చేస్తాం.
సింటాక్స్ ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ తో కండక్ట్ చేస్తున్నాం. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. సో వీటితో పాటు టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఎంబిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. సిలబస్ అండ్ ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రీ డెమోతో పాటు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.